చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. మద్యం మత్తు ఎంత ప్రమాదకరమో కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం బొట్లవానిపాలెం ఘటన తెలియజెబుతోంది. గ్రామానికి చెందిన రామ్మోహన్ రావు తాగిన మైకంలో కుమారుడు కళ్యాణ చక్రవర్తిని కొట్టి చంపాడు. తండ్రి కుమారులు ఇద్దరూ మద్యం అలవాటు ఉన్నవారే. 2 రోజుల క్రితం బాగా తాగిన కళ్యాణ్ తండ్రితో గొడవ పడ్డాడు. చివరికి ఆయనపై చేయి చేసుకున్నాడు. గురువారం రాత్రి కూడా తాగొచ్చి నిద్రపోయాడు. అదే సమయంలో మద్యం మత్తులో ఇంటికొచ్చిన రామ్మోహన్ రావు నిద్రపోతున్న కుమారుడిపై కర్రతో దాడి చేశాడు. బలమైన దెబ్బలతో తీవ్ర రక్తస్రావమై కళ్యాణ చక్రవర్తి మృతి చెందాడు. మచిలీపట్నం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బొల్ల మోహన్ రావు గారు వాళ్ళ కొడుకు తాగి ఇద్దరు గొడవపడి కొట్టుకుని తండ్రి కొద్దిగా కర్రతో కొట్టేటప్పటికి సరికి పెడుతూ నవరకంతా తగిలి కింద పడేటప్పటికి మళ్ళీ తాగిన మైకంలో ఇంకో 2 దెబ్బలు ఎక్స్ట్రా వేసాడు. 2 దెబ్బలు ఎక్స్ట్రా వేసేటప్పటికి ఆ కుర్రోడు అక్కడే చనిపోయాడని ఇలా తెలియక వాళ్ళు ఏం చేశారంటే అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ వస్తాం లేట్ అయితే ఊళ్ళో ఆటో ఉంటే ఆటో వేసుకుని వస్తుంటే ఇంజనీరింగ్ కాలేజీ దాకా వచ్చేటప్పటికి అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్లో ఎక్కేస్తుంటే అంబులెన్స్ సిబ్బంది అయ్యా చనిపోయాడని చెప్పి 20% చనిపోయాడని చెప్పి అక్కడ అన్నారు. అక్కడ అన్న తర్వాత కాదని మేము హాస్పిటల్ తీసుకొచ్చాము. హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్ సిబ్బంది చూసి అయ్యా చచ్చిపోయాడని చెప్పారు. ఇద్దరు కూడా మళ్ళీ తాగినప్పుడు ఇద్దరు మామూలుగా మన ఫ్రెండ్ సర్కిల్ ఎడుతున్నారు అట్ట తిరుగుతారు సార్. ఇద్దరు కూడా వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మని కానీ మామూలుగా ఉన్నప్పుడు అసలు ఏమన్నా ఊరుకున్నాడు. ఈ తాగటం వల్లే తాగుడు ఎక్కువయ్యి ఇద్దరు తాగి కొట్టున్నారని చెప్పి వాళ్ళ అమ్మగారు అన్నారు.